ఓం శాంతి 28/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ పాడైపోయిన భాగ్యాన్ని బాగు చేసేవారు అనగా మీ భాగ్యాన్ని తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు మీకు జ్ఞానాన్ని ఇచ్చి భాగ్యవంతులుగా చేస్తారు. ప్రశ్న: పిల్లలైన మీ ఈ ఆత్మిక బట్టీలోని ఒక నియమమేది? జవాబు: ఆత్మిక బట్టీలో అనగా స్మృతి యాత్రలో కూర్చున్నవారు ఎప్పుడు కూడా అక్కడి ఇక్కడి సంకల్పాలు నడవరాదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఒకవేళ బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటే కునికిపాట్లు పడుతూ ఉంటారు, తూగుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. దీని ద్వారా వాయుమండలం పాడైపోతుంది. తమకు తాము నష్టపరుచుకుంటారు, ఇతరులకు కూడా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఆ వాతావరణ ప్రభావం, మీ ప్రభావం ఇతరులపైన పడుతుంది. పాట: మనస్సు ఆసరా తెగిపోరాదు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటలోని 2 లైన్లు విన్నారు. పిల్లలకు హెచ్చరిక లభిస్తుంది. బ్రాహ్మణులైన మీది తప్ప మిగిలిన వారందరి భాగ్యం ఈ సమయంలో పాడైపోయింది. పాడైపోయిన మీ భాగ్యం ఇప్పుడు బాగుపడుతూ ఉంది. తండ్రిని భాగ్యాన్ని తయారు చేసేవాడు అని కూడా అంటారు. శివ్ బాబా ఎంత మధురమైన వారు మీకు తెలుసు. బాబా అనే పదమే చాలా మధురమైనది. బాబా నుండి సర్వాత్మలకు వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి పుత్రులకు ఆస్తి లభిస్తుంది కదా, పుత్రికలకు లభించదు. ఇక్కడ కుమారులు కుమార్తెలు అందరూ వారసత్వానికి హక్కుదారులే. తండ్రి ఆత్మలను అనగా తన పిల్లలను చదివిస్తారు. మనమంతా సోదరులము అని ఆత్మ భావిస్తుంది. దీన్ని బ్రదర్హుడ్, భ్రాతృత్వం అని చెప్పబడుతుంది. ఒకే భగవంతుడికి తండ్రికి పిల్లలు. మరి ఇంతగా ఎందుకు పోట్లాడుకుంటారు? అందరూ పరస్పరంలో పోట్లాడుకుంటూనే ఉన్నారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటి అంటే రావణ రాజ్యంలో పోట్లాటలే జరుగుతాయి. ఎందుకంటే వికారాలు ప్రవేశమై ఉన్నాయి. ఆత్మను మర్చిపోయి ఉన్నారు. కామ వికారం గురించి కూడా చాలా పోట్లాటలు జరుగుతాయి. ఇలా చాలామంది రాజులు యుద్ధం చేశారు. కామ వికారం కొరకు చాలా పోరాడతారు. ఎంతో సంతోషిస్తూ ఉంటారు. ఎవరిపైనైనా మనస్సు కలిగినప్పుడు చంపేందుకు కూడా వెనుకాడరు. ఇతరులపైన ఇష్టం ఉంది, వీరు అడ్డున్నారంటే వారిని చంపేస్తారు. కామమా శత్రు. క్రోధము కలవారిని క్రోధీలు అని అంటారు. లోభమున్న వారిని లోభులు అని అంటారు. కానీ కాముకులుగా ఉన్నవారికి చాలా పేర్లు పెడతారు. అందుకే అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తారు అని అంటారు. శాస్త్రాలలో అమృతము అనే పేరు వ్రాశారు. జ్ఞానానికి సాగరం మథనం చేసినప్పుడు అమృతం వెలువడింది అని, ఆ కలశం లక్ష్మికి ఇచ్చారు అని ఎన్నో కథలు ఉన్నాయి. ఇందులో కూడా అన్నింటికంటే ముఖ్యమైన విషయం సర్వవ్యాపి గీతా భగవానుడు ఎవరు, పతిత పావనుడు ఎవరు. ప్రదర్శనీలలో ముఖ్యంగా ఈ చిత్రాల గురించి అర్థం చేయించబడుతుంది. పతిత పావనుడు జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞాన గంగల లేక నీటి నదుల, నీటి సాగరమా పతితులను పావనం చేసేది. ఎన్నో మంచి మంచి విషయాలు అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురాతి మధురమైన పిల్లలారా, మిమ్ములను పావనంగా ఎవరు తయారు చేశారు? పాడైన వారిని బాగు చేసేవారు ఎవరు? ఆ పతిత పావనుడు ఎప్పుడు వస్తారు? ఈ ఆట ఎలా తయారైంది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తండ్రిని జ్ఞాన సాగరులు, ఆనంద సాగరులు, శాంతి సాగరులు అని అంటారు. పాడైపోయిన వారిని బాగు చేసేవారు ఒక్కరేనని మహిమ కూడా చేయబడింది. రావణుడు మనలను పాడు చేస్తారు అని అర్థమవుతుంది. ఇది గెలుపు ఓటముల ఆట. రావణుడి గురించి కూడా మీరు తెలుసుకున్నారు. అతడినే భారతవాసులు ప్రతి సంవత్సరము తగులబెడతారు. ఇతడు భారతదేశానికి శత్రువు. భారతదేశంలోనే ప్రతి సంవత్సరము తగులబెడతారు. ఎప్పటి నుండి తగులబెడుతున్నారు అని వారిని అడగండి. ఎప్పటి నుండి సృష్టి ప్రారంభమైందో అప్పటి నుండి ఇది అనాదిగా నడుస్తూ ఉంది అని చెప్తారు.
శాస్త్రాలలో ఏమేం చదువుతారో దానినంతా సత్యము సత్యము అని అంటూ ఉంటారు. ముఖ్యమైన తప్పు ఈశ్వరుడు సర్వవ్యాపి అని చెప్పడం. ఇది ఫలానా వారి తప్పు అని తండ్రి చెప్పడం లేదు. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. ఇది గెలుపు ఓటముల ఆట. మాయతో ఓడితే ఓడినట్లు, మాయతో గెలిస్తే గెలిచినట్లు. మాయతో ఎలా ఓడిపోతారు అని కూడా అర్థం చేయించబడుతుంది. పూర్తి అర్ధకల్పం రావణ రాజ్యం నడుస్తుంది. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. రామరాజ్య స్థాపన, రావణ రాజ్య వినాశనం తమ సమయానుసారం ఖచ్చితంగా జరుగుతాయి. సత్యుగంలో లంక ఉండదు. అది బౌద్ధ ధర్మానికి చెందిన ఖండం. లండన్ ఈ వైపు ఉంది, అమెరికా ఈ వైపు ఉంది అని చదువుకున్న వారి బుద్ధిలో ఉంటుంది. చదువు ద్వారా బుద్ధి తాళం తెరవబడుతుంది, ప్రకాశం వస్తుంది. దీనిని జ్ఞాన మూడవ నేత్రం అని అంటారు. వృద్ధ మాతలు, అవ్వలు చాలా విషయాలను అర్థం చేసుకోలేరు. వారు ఒక ముఖ్య విషయాన్ని ధారణ చేయాలి. అదే వారికి అంతిమ సమయంలో ఉపయోగపడుతుంది. మనుషులు అనేక శాస్త్రాలు చదువుతారు. చివరి సమయంలో కేవలం రామ రామ అనే పదాన్ని పలకమని చెప్తారు. అంతేకాని శాస్త్రాలను వినిపించండి, వేదాలను వినిపించండి అని అనరు. చివరి సమయంలో రాముణ్ణి స్మృతి చేయమని చెప్తారు. ఎవరు ఎక్కువ సమయం ఏ చింతనలో ఉంటారో అంతిమంలో కూడా ఆ స్మృతే వచ్చేస్తుంది. ఇప్పుడు అందరి వినాశనం తప్పక జరగాల్సిందే. అందరూ ఎవరిని స్మృతి చేస్తారో మీకు తెలుసు. కొందరు కృష్ణుడిని, కొంతమంది తమ గురువులను స్మృతి చేస్తారు. కొందరు తమ దేహ సంబంధికులను స్మృతి చేస్తారు. దేహాన్ని స్మృతి చేశారు అంటే ఆట సమాప్తం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి అని ఇక్కడ మీకు ఒకే విషయం అర్థం చేయించబడుతుంది. మేము ఎంత స్మృతి చేస్తాము అని చార్ట్ ఉంచుకోవాలి. ఎంత స్మృతి చేస్తారో అంత పావనం అవుతూ ఉంటారు. అంతేకాని గంగలో స్నానం చేయడం ద్వారా పావనంగా అవ్వరు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం. ఆత్మయే పతితంగా, ఆత్మయే పావనంగా అవుతుంది. ఆత్మ ఒక నక్షత్రం బిందు స్వరూపం. భృకుటి మధ్యలో ఉంటుంది అని తండ్రి అర్థం చేయించారు. ఆత్మ నక్షత్రం అతి సూక్ష్మమైనది అని అంటారు. పిల్లలైన మీరే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను అని తండ్రి అంటున్నారు. మనుషులు కల్పము అనే శబ్దాన్ని వదిలేసి 4 యుగాలకు ఒకసారి అనే పదాన్ని వదిలి యుగే యుగ యుగంలో వస్తారు అని వ్రాసేశారు. కనుక మనుషులు ఉల్టాగా అర్థం చేసుకున్నారు. కల్పము సంగమ యుగంలో వస్తాను అని నేను చెప్పాను. ఘోరాంధకారం అత్యంత ప్రకాశంలో సంగమంలో వస్తాను. తండ్రి యుగ యుగంలో రావాల్సిన అవసరం లేదు. మీరు మెట్లు దిగుతూనే వస్తారు. ఎప్పుడు పూర్తి 84 జన్మల మెట్లను దిగుతారో అప్పుడు తండ్రి వస్తారు. ఈ జ్ఞానం మొత్తం ప్రపంచానికి ఇవ్వబడింది. చిత్రాలను కల్పన అని సన్యాసులు అంటారు. కానీ మీ చిత్రాలలో కల్పన అనే మాటే లేదు. ఇది అందరికీ అర్థం చేయించబడుతుంది. లేకుంటే మనుషులకు ఎలా తెలుస్తుంది? కనుక ఈ చిత్రాలు తయారు చేయబడ్డాయి. ఈ ప్రదర్శనలు దేశాంతరాలలో చాలా జరుగుతూ ఉంటాయి. తండ్రి అంటారు, భారత్వాసి పిల్లలు చాలామంది ఉన్నారు. అందరూ పిల్లలే కదా. ఇది అనేక ధర్మాల వృక్షం. వీరంతా కామచితిపై కూర్చొని కాలి మరణించారు అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. సత్యుగంలో ఎవరైతే మొట్టమొదట వస్తారో వారు మళ్ళీ మొట్టమొదట ద్వాపర యుగం నుండి కామాగ్నిలో కాలిపోతారు. కనుక నల్లగా అయ్యారు. ఇప్పుడు అందరికీ సద్గతి కలగనున్నది. మీరు నిమిత్తంగా అవుతారు. మీతో పాటు అందరికీ సద్గతి కలుగుతుంది. తండ్రి ఎంత సహజంగా అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయమని చెప్తారు. ఆత్మ దుర్గతిని పొందింది. ఆత్మ పతితం అవ్వడంతో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆత్మను పావనంగా తయారు చేసే యుక్తిని తండ్రి చాలా సహజంగా తెలుపుతారు. త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ చిత్రాన్ని చూసి మనుష్యులు హాయ్ హాయ్ అంటే అయ్యో అయ్యో ఏమి ఇలా చేశారని గొడవ చేస్తారు. ఇతడిని బ్రహ్మ అని ఎందుకు అంటారు? బ్రహ్మ సూక్ష్మవతన్వాసి దేవత. ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు? ఈ దాదా చాలా ప్రసిద్ధంగా ఉండేవాడు.
అన్ని చోట్ల వార్తాపత్రికల్లో ఇతడిని గురించి ఒక రత్నాల వ్యాపారి, నేను శ్రీకృష్ణుడను, నాకు 16,108 మంది రాణులు కావాలి అని అంటున్నాడు అని వ్రాసేశారు. అందరిని ఎత్తుకుపోతున్నాడు అని చాలా గొడవ జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కరితో ఎవరు తలపాడు చేసుకుంటారు? ఇంతమంది మనుషులున్నారు. మౌంట్ ఆబూకు కూడా ఎవరైనా వచ్చినప్పుడు వారికి, అరే బీకేల వద్దకు వెళ్తున్నారా, వారు ఇంద్రజాలం జాదూ చేస్తారు, స్త్రీ పురుషులను సోదరీ సోదరులుగా తయారు చేస్తారు అని పెద్ద పెద్ద విషయాలు చెప్పి వినేవారి తల పాడు చేస్తారు. మీరు నన్ను జ్ఞానసాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ, సర్వశక్తివంతుడు అని అంటారు. వరల్డ్ ఆల్మైటీ అనగా సర్వశక్తివంతుడు, సర్వ వేద శాస్త్రాలు మొదలైనవి తెలిసినవాడు. గొప్ప విద్వాంసులను కూడా అథారిటీ అని అంటారు. ఎందుకంటే వారు సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటిని చదువుతారు. తర్వాత బనారస్కు వెళ్ళి అంటే కాశీకి వెళ్ళి బిరుదు పొందుకొని వస్తారు. మహామహోపాధ్యాయ, శ్రీ శ్రీ 108 సరస్వతి, ఈ బిరుదులన్నీ అక్కడే లభిస్తాయి. ఎవరు చాలా చురుకైన వారుగా ఉంటారో వారికి చాలా పెద్ద బిరుదు లభిస్తుంది. శాస్త్రాలలో జనకుడిని గురించి వ్రాయబడింది. సత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైనా మాకు వినిపించమని అతడు అడిగాడు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానం అనేదే లేదు. అన్ని విషయాలు ఇక్కడ తండ్రి చెప్పేవే. పెద్ద కథలను తర్వాత తయారు చేసేశారు. పార్వతీ శంకరుల కథ కూడా వ్రాయబడి ఉంది. కూర్చుని ఎన్నో కథలు తయారు చేశారు. శంకరుడు పార్వతికి అమర కథను వినిపించారు అని వ్రాశారు. వాస్తవానికి వినిపించింది శివుడు ఇప్పుడు, కానీ వారు శంకరుడు పార్వతికి వినిపించినట్లు వ్రాశారు. భాగవతము మొదలైన వాటిలో ఉన్న విషయాలన్నీ ఈ సమయంలోనివే. రాజుకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వాలి అని అతనికి సంకల్పం వచ్చినట్లుగా చూపించారు. తండ్రి కూడా రాజుల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వండి, మీరే సూర్యవంశస్థులుగా ఉండేవారు, మళ్ళీ చంద్రవంశస్థులు, వైశ్య శూద్ర వంశస్థులుగా అయ్యారు అని అర్థం చేయించండి అని అంటారు. ఇప్పుడు మీ రాజధానియే సమాప్తమైపోయింది. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధానిని తీసుకోవాలి అంటే పురుషార్థం చేయండి. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చి ఉన్నారు. మీరు మళ్ళీ వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల వద్ద కూడా చాలా లెటర్స్ వెళ్తాయి, కానీ వారి వరకు చేరవు. వారి ప్రైవేట్ సెక్రటరీలు లెటర్స్ చూస్తారు, ఎన్నో ఉత్తరాలు పడేస్తారు. ఏ ఉత్తరంలోనైనా ముఖ్యమైన విషయాలు ఉంటే అప్పుడు రాజుకు చూపిస్తారు. అష్టావక్రుడు జనకుడికి 1 సెకండ్లో జీవన్ముక్తిని సాక్షాత్కారం చేయించాడు అని అంటారు. ఈ విషయం కూడా ఇప్పటిదే. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు చాలా బాగా అర్థం చేయిస్తున్నారు. ఎవరు అర్థం చేసుకోలేరో వారు అటు ఇటు చూస్తూ ఉంటారు. వీరి బుద్ధిలో ఏమీ కూర్చోవడం లేదు అని తండ్రి తక్షణం అర్థం చేసుకుంటారు. అందరూ బాగా వింటున్నారా లేదా అని బాబా నలువైపులా గమనిస్తూ కూడా ఉంటారు. కొందరి బుద్ధి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది, కొంతమంది ఆవలిస్తూ ఉంటారు. జ్ఞానం బుద్ధిలో కూర్చోకుంటే తూగుతూ ఉంటారు. దీనివల్ల నష్టం కలుగుతుంది. కరాచీలో ఈ పిల్లల బట్టి జరిగింది 14 సంవత్సరాలు. ఎవరైనా అక్కడ ఒక్కరు తూగినా తక్షణం వారిని వెలుపలికి పంపించేవారు. అక్కడ కేవలం మనవారే కూర్చునేవారు, వెలుపలి వారు ఎవరు వచ్చేవారు కాదు. ప్రారంభంలో వీరి పాత్ర చాలా పెద్దగా నడిచింది. చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రారంభంలో పిల్లలు ధ్యానంలోకి ఎక్కువగా వెళ్ళేవారు. ఇప్పటి వరకు కూడా అది ఒక ఇంద్రజాలము అని అంటూ ఉన్నారు. పరంపిత పరమాత్మను జాదూగర్, ఇంద్రజాలికుడు అని అంటారు కదా. వీరికి చాలా ప్రేమ ఉంది అని శివబాబా గమనిస్తారు. వారికి దృష్టి ఇస్తూనే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోతారు. వైకుంఠం భారతీయులకు చాలా ప్రియమైనది. ఎవరైనా మరణించినప్పుడు కూడా వైకుంఠవాసులుగా అయ్యారు అని, స్వర్గవాసులుగా అయ్యారు అని అంటారు. ఇప్పుడు ఇది నరకం, అందరూ నరకవాసులే కనుక ఫలానా వారు స్వర్గవాసులుగా అయ్యారు అని చెప్తారు, కానీ స్వర్గానికి ఎవ్వరూ వెళ్ళలేరు. మేము స్వర్గవాసులుగా ఉండే వారము మళ్ళీ 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అయ్యాము అని కేవలం మీరు మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గవాసులుగా చేస్తున్నారు.
స్వర్గంలో రాజధాని ఉంటుంది. రాజధానిలో చాలా పదవులు ఉంటాయి. పురుషార్థం చేసి నరుడి నుండి నారాయణుడిగా అవ్వాలి. ఈ మమ్మ బాబాలు భవిష్యత్తులో లక్ష్మీనారాయణులుగా అవుతారు అని మీకు తెలుసు. ఇప్పుడు వారు పురుషార్థం చేస్తున్నారు. అందుకే ఫాలో మదర్ ఫాదర్ అని అంటారు. వారు ఎలా ప్రయత్నం చేస్తారో అలా మీరు కూడా చేయండి. స్వదర్శన చక్రధారులుగా అవుతారు అని కూడా స్మృతిలో ఉంటుంది. మీరు తండ్రిని స్మృతి చేయండి. తండ్రి ఇచ్చే వారసత్వాన్ని, స్వర్గాన్ని స్మృతి చేయండి. త్రికాలదర్శులుగా అవ్వండి. మీకు ఈ పూర్తి చక్ర జ్ఞానం అంతా ఉంది. ఇందులో తత్పరులై ఉండండి. ఇతరులకు అర్థం చేస్తూ ఉండండి. ఈ సర్వీస్లోనే తత్పరులై ఉంటే ఇక ఏ ఇతర వ్యాపారాలు మొదలైనవి గుర్తుకు రావు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సత్యుగంలో ఉన్నత పదవి పొందేందుకు బ్రహ్మబాబా మమ్మ తల్లి తండ్రులను పూర్తిగా అనుసరించాలి. వారి సమానంగా పురుషార్థం చేయాలి. సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్రతతో చదవాలి. సెకండ్ పాయింట్, స్మృతి యొక్క ఎంత తలంపు చేస్తున్నాము రోజు. ఈ విధంగా సత్యమైన చార్టు వ్రాయాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. దేహమును దేహధారులను స్మృతి చేయరాదు. వరదానము, తమ హయ్యెస్ట్ స్థితిలో స్థితమై ఉండి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ చేసే సంపూర్ణ నిర్వికారీ భవ. సంపూర్ణ నిర్వికారి అనగా ఏ శాతంలో కూడా ఏ వికారం వైపు కూడా ఆకర్షణ వెళ్ళరాదు. ఎప్పుడు వాటికి వశీభూతం కారాదు. హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే ఆత్మలు ఏ సాధారణ సంకల్పము చేయలేరు కనుక ఏదైనా సంకల్పము లేక కర్మ చేస్తున్నప్పుడు ఎంత ఉన్నతమైన పేరో అటువంటి ఉన్నతమైన పని చేస్తున్నానా అని చెక్ చేసుకోండి. ఒకవేళ పేరు ఉన్నతము, కర్మ నీచంగా ఉంటే పేరును అపఖ్యాతి పాలు చేస్తారు. అందువలన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్య ప్రమాణంగా లక్షణాలను ధారణ చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారి అనగా హోలియెస్ట్ పవిత్ర ఆత్మ అని అంటారు. స్లోగన్, కర్మ చేస్తూ కరణ్ కరావన్హార్ అంటే చేసి చేయించే తండ్రి స్మృతి ఉంటే స్వపురుషార్థము మరియు యోగం యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. బాప్ దాదా నాతో చేయిస్తున్నారు. నేను కూడా ఆత్మ ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మచారీల ద్వారా చేయిస్తున్నాను. ఈ విధంగా స్మృతి ఉంటే స్వయం పురుషార్థం బాగుంటుంది. యోగం యొక్క బ్యాలెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అవ్యక్త ఈశార జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఈ కలియుగ తమో ప్రధాన శిథిలావస్థలో ఉన్న ఈ సృష్టి వృక్షం యొక్క దుర్దశను చూస్తూ ఇప్పుడిప్పుడే పిల్లల తపస్వి రూపము ద్వారా యోగ అగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చెయ్యాలి అని బ్రహ్మబాబాకు సంకల్పం వస్తుంది. కానీ అలా జరగాలి అంటే మీరందరూ కలిసి సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్తో యోగ జ్వాల ప్రజ్వలితం చేయాలి. కనుక బ్రహ్మబాబా యొక్క ఈ సంకల్పాన్ని సాకారంలోకి, ఆచరణలోకి తీసుకురండి. ఓం శాంతి.